Our hearts beat to the city streets. We began to feel the fire. We rise. Hello everyone, hi, welcome back to all of you in new trip vlogs, and this trip will be for Andaman Island. సో ఇక్కడ మేము అండమాన్ కోసం బయలుదేరిపోయాము. వైజాగ్ నుంచి ఫ్లైట్ తీసుకున్నాము అండ్ వైజాగ్ నుంచి అండమాన్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుందండి. అండమాన్లో ఎయిర్పోర్ట్ పేరు పోర్ట్ బ్లేర్. సో వైజాగ్ టు పోర్ట్ బ్లేర్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది. డ్యూరేషన్ నియర్లీ 1.5 hours ఉంటుంది. అండమాన్ వెళ్ళడానికి మనకి ఫ్లైట్ ఈస్ ద బెస్ట్. అనదర్ వే ఈజ్ షిప్. మీరు షిప్లో కూడా వెళ్ళొచ్చు, బట్ షిప్లో వెళ్ళడానికి మీరు వైజాగ్ నుంచి షిప్ తీసుకోవాలి. బికాజ్ వైజాగ్ నుంచి డైరెక్ట్ షిప్ ఉంటుంది అండమాన్ కోసం. ఇట్ విల్ టేక్ 2 days ఆర్ 2.5 days వరకు ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే యూ వాంట్ టు ఎంజాయ్ షిప్ ట్రావెలింగ్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక స్పెషల్ మెమరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, స్పెషల్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారంటే మీరు షిప్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మేము పోర్ట్ బ్లేర్కి ల్యాండ్ అయిపోయాము. మీరు అండమాన్ రీచ్ అవుతారు కదా అండి, అప్పుడే యూ విల్ ఫీల్ వెరీ ఫ్రెష్ అండ్ క్లౌడ్స్ కలర్స్, గ్రీన్ కలర్ కంప్లీట్లీ మీకు అప్పుడే ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ దిస్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్, నీట్, క్లీన్ ఎయిర్పోర్ట్. సో ఈ అండమాన్ ట్రిప్ నేను మీతో డే వైజ్ షేర్ చేస్తాను అండ్ వేర్ వీ వెంట్, వాట్ వీ ఏట్, వాట్ వాజ్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మీతో డీటెయిల్లో షేర్ చేస్తాను నేను. సో అండమాన్లో మెయిన్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ లాంగ్వేజ్ అండ్ అనదర్ లాంగ్వేజ్ ఈజ్ బెంగాలీ. బికాజ్ అక్కడ చాలా మంది బెంగాలీస్ ఉన్నారు. నాకు అనిపించింది నియర్లీ 95% ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ బెంగాల్ ఓన్లీ అండ్ ఫ్యూ పీపుల్ క్యాన్ టాక్ తెలుగు ఆల్సో. సో అండమాన్లో మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలి విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, విదౌట్ ఎనీ కన్వర్సేషన్ ప్రాబ్లమ్. సో మీకు కొంచెం హిందీ వస్తే that will be very useful for you. So this is the Port Blair airport. Name is Veer Savarkar International Airport. And now you can see this beautiful greenery with blue sky and very pollution free, neat, clean weather. So ఈ ఎయిర్పోర్ట్ నుంచి మేము జెట్టి ప్లేస్కి వెళ్తాము. జెట్టి ఆర్ ఫెరీస్ ఉంటుంది కదండి, అంటే ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా వేరే ఐలాండ్స్కి లైక్ నీల్, హ్యావ్లాక్, లక్షద్వీప్ ఐలాండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. సో అక్కడి వరకు వెళ్ళడానికి మేము లోపల నుంచే క్యాబ్ బుక్ చేసాము. దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్. మీరు బయటికి వెళ్ళి తిరిగి అడగాలి దానికన్నా మీరు లోపలే ఇక్కడ కౌంటర్స్ ఉంది, ఇక్కడ మీరు క్యాబ్ బుక్ చేయొచ్చు. వాళ్ళు చిన్న స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ మీరు తీసుకొని బయటికి వెళ్తారు. అప్పుడే డ్రైవర్ వచ్చేసి అండ్ మీకు పికప్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ డ్రాప్ చేసేస్తారు. మీకు 2 options are here. మీరు ఇక్కడే పోర్ట్ బ్లేర్లో 1 night స్పెండ్ చేసేసి యూ క్యాన్ సీ ఫ్యూ ప్లేసెస్ ఓవర్ హియర్, ఆర్ మీరు సేమ్ ఆ రోజే హ్యావ్లాక్కి బయలుదేరచ్చు. సో వైజాగ్ నుంచి ఫ్లైట్ అయితే మార్నింగ్ ఉంటుంది. సో బెటర్ టు గో టు హ్యావ్లాక్ అండ్ రిటర్న్లో వచ్చినప్పుడు పోర్ట్ బ్లేర్లో ఒక నైట్ స్పెండ్ చేసేసి ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూసుకోవచ్చు. సో షిప్ ప్లేస్ ఆర్ ఫెరీస్ జెటీ ప్లేస్ ఉంది కదండి, అక్కడ సెక్యూరిటీ మీకు సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది అండ్ లోపల ఏముండదు, తినడానికి ఏముండదు. సో మార్నింగ్ ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోలేదనుకోండి, ఇక్కడే పోర్ట్ బ్లేర్లో ఏదో ఒక ప్లేస్ చూసుకొని లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరండి. సో మేము ఫెరీ అయితే గ్రీన్ ఓషన్ బుక్ చేసాము అండ్ గ్రీన్ ఓషన్ 1 ఓపెన్గా ఉంటుంది, గ్రీన్ ఓషన్ 2 క్లోజ్గా ఉంటుంది అండ్ నార్మల్ మధ్యాహ్నం టైంలో అయితే గ్రీన్ ఓషన్ 2 ఉంటుంది. ఇలా సైడ్లో చూపించింది. సో మేము గ్రీన్ ఓషన్ 2 బుక్ చేసాము. అక్కడికి రీచ్ అయ్యాక తెలిసింది గ్రీన్ ఓషన్ 2 ఈజ్ క్యాన్సిల్. సో మమ్మల్ని మ్యాక్రూజ్లో షిఫ్ట్ చేశారు. సో దిస్ వన్ ఈజ్ ద మ్యాక్రూజ్ అండ్ మ్యాక్రూజ్ చూడగానే నాకు చాలా టెన్షన్ అనిపించింది. బికాజ్ నేను మ్యాక్రూజ్ ఎందుకు మేము బుక్ చేయలేదంటే బాగా క్లోజ్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో దానివల్ల వామిటింగ్ సెన్సేషన్ అవ్వచ్చని మేము మ్యాక్రూజ్ చూస్ చేయలేదు. బట్ ఫైనల్గా మాకు మ్యాక్రూజే బుక్ అయింది. సో మేము గ్రీన్ ఓషన్లో రాయల్ సీట్ బుక్ చేసాము. ఇందులో కూడా సేమ్ షిఫ్టింగ్లో కూడా రాయల్ సీట్ ఇచ్చారు. సో రియాలిటీ ఈజ్ మధ్యాహ్నం టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో మీకు సైడ్లో గ్రీన్ ఓషన్ కనిపిస్తుంది కదండి, అసలు మీరు బుక్ చేయొద్దు. బికాజ్ గ్రీన్ ఓషన్ అసలు ఉండదు మధ్యాహ్నం టైంలో. బికాజ్ అక్కడ మేము అడిగాము వై ఇట్స్ క్యాన్సిల్ అని, వాళ్ళు అదే చెప్పారు. ఆఫ్టర్నూన్ టైం గ్రీన్ ఓషన్ అసలు ఉండదు అండ్ గ్రీన్ ఓషన్ 1 ఈజ్ కంప్లీట్లీ క్యాన్సిల్డ్, క్లోజ్ అయిపోయింది. బికాజ్ అప్పుడైతే గ్రీన్ ఓషన్ 1లోనే అందరూ ఎక్కువ వెళ్ళేవారు, ఓపెన్గా ఉండేది, డాన్స్ ప్లేస్ ఉంటుంది, ఓపెన్ మీరు పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే లేదు. సో ఇప్పుడు ఓపెన్ ఏరియాలో షిప్లో వెళ్ళాలంటే ఓన్లీ గవర్నమెంట్ ఫెరీస్ ఈజ్ అవైలబుల్. సో మ్యాక్రూజ్ మొత్తం కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నీట్నెస్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. నాకు సీ సిక్నెస్ అవుతుందని అనుకున్నాను, బట్ నథింగ్ వాజ్ దేర్. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్కి జర్నీ చాలా పీస్ఫుల్గా అయింది.
ఇట్ వాస్ వెరీ గుడ్. మేబీ ఆర్ లక్ ఆ రోజు సీ అయితే చాలా ప్లెయిన్గా ఉంది, రఫ్ సీ లేదు. రఫ్ సీ ఉంటే కొంచెం మీకు ఇంకా వైబ్రేషన్ అండ్ కొంచెం షిప్ బాగా కదులుతుంది ఏమో, సో అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఏం రావచ్చు. బట్ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. అందరు చెప్తారు కదా అండి షిప్లో వెళ్తే వామిటింగ్ వస్తుంది, అది మీ మైండ్ నుంచి కంప్లీట్లీ తీసేయండి. అది ఎప్పుడో ఎవరికైనా బాగా రఫ్ సీ ఉన్నప్పుడే అనిపిస్తుంది. ముందు నుంచి మనం ఆల్రెడీ మైండ్లో పెట్టుకొని ఒకవేళ షిప్లో కూర్చుంటే ష్యూర్గా మనకి వామిటింగ్ వస్తుంది. బికాజ్ చాలాసేపు నేను కూడా సేమ్ ఫీల్ చేశాను, హెడేక్ వస్తుంది, వామిటింగ్ వస్తుందేమో. బట్ ఆఫ్టర్ దాట్ అనిపించింది నథింగ్, అంటే అసలు మీకు ఫీల్ అవ్వదు. ఫ్లైట్లో ఎలా కూర్చుంటాము సేమ్ అలాగే నాకు అనిపించింది. అంత స్మూత్గా ఉంది జర్నీ. జస్ట్ మధ్యలో ఒక్కసారి ఒక 5-10 మినిట్స్ అనిపించింది బికాజ్ సైడ్ నుంచి వేరే షిప్ వెళ్ళింది, సో దానివల్ల కొంచెం షిప్ బాగా మూవ్ అయింది అంతే. అదర్వైజ్ చాలా స్మూత్గా జర్నీ అయిపోయింది. మనం పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్కి ఇలా స్లోగా వెళ్తాము. సేమ్ అలాగే వాటర్ కలర్ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. బ్లూ నుంచి గ్రీనిష్ కలర్ స్టార్ట్ అయిపోతుంది అండ్ యూ కెన్ సీ అవుట్ సైడ్. చాలా బాగుంటుంది ఇలా చూస్తే. ఇలాగే స్లోగా జర్నీ అంతా అయిపోతుంది. సో నా ఇక్కడ మేము హ్యావ్లాక్కి రీచ్ అయిపోయాము అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ హ్యావ్లాక్. ఫస్ట్ దిగ్గానే ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ నుంచి ఒక గవర్నమెంట్ షిప్ బయలుదేరుతుంది. సో యూ కెన్ సీ గవర్నమెంట్ షిప్ ఎలాగుంటుంది అంటే బయట కూడా రావచ్చు, లోపల నుంచి బయట వచ్చి అండ్ ఓపెన్ ఏరియాలో ఇక్కడ ఉండొచ్చు, కింద కూడా ఉండొచ్చు, పైన కూడా ఉండొచ్చు. సో ఇక్కడ దిగాక వన్ థింగ్ రిమెంబర్, మీ లగేజ్ పైన ఏదో ఒకటి మార్క్ చేసేయండి. సో చూడగానే మీరు మీ సామాన్ తీసుకోవచ్చు. బికాజ్ ఆ లగేజ్ అక్కడ మిస్ అవ్వచ్చు, ఎందుకని చాలామంది ఉంటారు అండ్ వాళ్ళ లైన్గా లగేజ్ పెడతానే ఉంటారు. సో మేక్ ష్యూర్ యు ఆర్ కీపింగ్ సమ్ మార్క్ ఆన్ యువర్ లగేజ్. లగేజ్ తీసుకొని మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా లోపలికి వచ్చేయాలి అండ్ స్ట్రైట్గా ఇలా నడుచుకొని వస్తే లోపల నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్తే లైన్గా అన్ని రిసార్ట్స్, హోటల్స్ వచ్చేస్తుంది. ఫ్రమ్ హియర్ 5 to 10 minutes వాక్ చేసి కూడా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి ఏదో ఒకటి క్యాబ్, ఆటో ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్తే బెటర్. సో మేము లోపల రాగానే ఇంకా ఒక క్యాబ్ బుక్ చేసాము, ఇక్కడికి వచ్చేసాము. మా రిసార్ట్ పేరు హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్. సో లోపల వచ్చాము అండ్ మాకేంటంటే మేము అన్నీ లేట్ అయిపోయాము బికాజ్ మేము గ్రీన్ ఓషన్ బుక్ చేసాం కదండి. గ్రీన్ ఓషన్కి మాకు ఫ్లైట్కి జస్ట్ 1 hour గ్యాప్ ఉండేది, సో అలా బుక్ చేసాము. బట్ గ్రీన్ ఓషన్ క్యాన్సిల్ అయిపోయింది, సో దానివల్ల మ్యాక్రూజ్కి షిఫ్ట్ అయిపోయాము అండ్ మ్యాక్రూజ్ టైమింగ్ అక్కడ 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగైతే ఈవినింగ్ అయిపోయింది. సో ఆల్రెడీ మేము మా టైం కన్నా కొంచెం లేట్ ఉన్నాము. సో దిస్ ఈస్ ద హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్, ది ప్రైవేట్ బీచ్. ఫస్ట్ చూడగానే చాలా బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ డాగ్స్ చాలా ఉన్నాయండి. మొత్తం అండమాన్ అంతా మీకు ఓన్లీ డాగ్సే కనిపిస్తుంది. అసలు డాగ్స్ భయపడవండి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ హోటల్స్, రెస్టారెంట్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే అక్కడ మీకు డాగ్స్ అందరూ కనిపిస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. సో డోంట్ బీ ఫ్రెండ్లీ విత్ దోస్ డాగ్స్, దే ఆర్ వెరీ డేంజరస్. సో జస్ట్ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెంటనే స్కూటీ హైర్ చేసాము. స్కూటీ హైర్ చేసేసుకోండి, అది బెటర్. బికాజ్ ఎక్కడికైనా లోకల్ తిరగడానికి అయితే స్కూటీ చాలా బెటర్. సో మేము స్కూటీ 600లో హైర్ చేసాము అండ్ దే విల్ గివ్ ఫర్ 24 hours. సో ఈరోజు ఈవినింగ్ తీసుకున్నాం కదండి, సో నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు స్కూటీ మేము వాడచ్చు. వాళ్ళు నియర్లీ 1 liter ఆఫ్ పెట్రోల్ ఇస్తారు, మిగతా మీరు ఫిల్ చేయించుకొని ఇంకా యూస్ చేయాలి. అండ్ దే విల్ గివ్ యూ హెల్మెట్ ఆల్సో. సో హెల్మెట్ మీరు అస్సలు మర్చిపోద్దు, ఇద్దరికి హెల్మెట్ ఇస్తే చాలా బెటర్. ఇద్దరు తీసుకెళ్ళండి బికాజ్ అక్కడ పోలీస్ చెకింగ్ చాలా ఉంటుంది. సో ఒకవేళ హెల్మెట్ వేసుకోలేదనుకోండి వాళ్ళు పట్టుకొని అలా నించో పెట్టారని చాలా మంది చూసాను. సో మేక్ ష్యూర్ యు ఆర్ క్యారింగ్ యువర్ హెల్మెట్ ఆల్సో. And this was our first destination, was something different restaurant and this was very good, very tasty food restaurant. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జస్ట్ వీ హ్యాడ్ రోల్, లంచ్ వీ డింట్ హ్యాడ్ ఎనీథింగ్. సో డైరెక్ట్ ఇంకా డిన్నర్ త్వరగా చేసేసి అండ్ జస్ట్ సైట్ సీయింగ్ ఇటు అటు చూసాము, కాసేపు బీచ్లో ఉన్నాము. సో దిస్ వాజ్ ద day 1 vlog and everything I will share in detail also. Stay connected with me. See you in next vlog. Thank you so much for watching. Bye bye and take care.